నంద్యాలలో పాల విక్రయ కేంద్రాలపై తనిఖీలు. రాష్ట్రంలో పాల కల్తీ ఘటనల నేపథ్యంలో నంద్యాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక కిట్లతో పాల నమూనాల తనిఖీలు చేపట్టారు. చిన్న పాల కేంద్రాలపై దాడులు కొనసాగుతుండగా పెద్ద కేంద్రాల్లో కూడా సమగ్ర తనిఖీలు నిర్వహించాలని వ్యాపారులు కోరుతున్నారు. అధిక పాల కోసం మూగజీవాలకు ఇంజెక్షన్లు వేయడాన్ని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కూరగాయల మార్కెట్ సమీపంలోని బేకరీలు, తినుబండారాల దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ తనిఖీలలో ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా యూరియా ఏమన్నా స్టాచ్ కలిపినారా అనేది ఈ ప్రోగ్రామ్ ఇది మనం రాజమహేంద్రవరంలో ఇన్సిడెంట్స్ జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకుని కమిషనర్ ఆఫ్ మా ఫుడ్ సేఫ్టీ వీరపాండే గారు ఆదేశాలు, మరియు మా డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నీలకంఠారెడ్డి గారి ఐఏఎస్ ఆఫీసర్ల గారి ఆదేశాలు, మా జాయింట్ ఫుడ్ కంట్రోలర్ వారి ఆదేశాల మేరకు స్టేట్ వైడ్గా ఈ రైడ్స్ జరుగుతున్నాయి. అన్ని జిల్లాలలో జరుగుతున్నాయి. ఈ శాంపిళ్లను సేకరించి మాకు 12 శాంపిళ్ళు టార్గెట్ ఇచ్చారు. ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 12 శాంపిళ్లను నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపించవలసింది అని మాకు ఆదేశాలు ఇచ్చారు నిన్న జూమ్ మీటింగ్ లో. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.